చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసేసుకున్నాను. అన్నీ నేను ఈవినింగే సర్దుకున్నాను, క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇంకా ప్రసాదం చలిమిడి వడపప్పు పానకం అని చెప్పాను కదా! కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను. దేవి ఖడ్గమాల ఒక్కటే చదివేశాననమాట. ఇంకా కనకదార, లలిత పారాయణం ఏం చదివినా టైం సరిపోలేదు. ఇంకా తొందరగా లెగిస్తే మనకి లలిత పారాయణం 180 నామాలు కూడా అయిపోతాయి హాఫ్ అన్ అవర్‌లో తొందరగా చదివితేనే. కాకపోతే నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి సో బుక్ తీసుకెళ్ళి ఖాళీగా ఉంటే డేలో ఏ టైంలో అన్నా చదవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా అందుకోసమే ఇంకా దేవి ఖడ్గమాల ఒక్కటే చదువుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్క నేను ఇలా సాంబార్కి కూడా పెట్టేసుకున్నాను పూజ చేసుకుంటూనే, ఇవి మగ్గుతాయి కదా అనేసి. సాంబార్కి అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని మగ్గించుకున్నాను. ఒక పక్క పప్పు పెట్టుకున్నాను. సో సాంబారు ఇంకా కొబ్బరి పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అంతే, లంచ్కి అయితేనే ఈవినింగ్ కూడా సరిపోతుంది కదా అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఒకటేగా చేసేస్తున్నాను అనమాట. ఇంక ఈలోపు మంచిగా ఒక టీ పెట్టుకుని తాగితే ఇంక ఇప్పటి వరకు ఉన్న స్ట్రెస్ అంతా తగ్గుతుంది.